వెల్కమ్ టు అవర్ ఛానల్. లైవ్ లో ఏదైతే సీత నామినేషన్స్ తో అక్కడ నామినేషన్స్ ఈ రోజు నామినేషన్స్ అయ్యాయి. బిగ్ బాస్ ఏమీ అనౌన్స్మెంట్స్ ఏం చేయడు, అంతమంది నామినేషన్ లో ఉన్నారు, ఇలాంటివి ఏమి నామినేషన్స్ ప్రాసెస్ ఎక్కడితో అయింది అలాంటివి ఏం చెప్పడు. అందరినీ వరుసగా నిలబడమంటారు, ఆ తర్వాత లోపలికి పంపేస్తారు. సో సీత వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు లోపలికి వెళ్తారు. సీత ఎప్పుడైతే నిఖిల్ కోసం అలా మాట్లాడింది కదా, క్యారెక్టర్ అసోసినేషన్ చేసింది కదా, ఇంకప్పటి నుంచి నేను ఇంకా అమ్మాయిని అస్సలు బయటకు వెళ్ళిన తర్వాత కూడా నేను అస్సలు క్షమించను. తనేమో స్టేజ్ మీద ఉండి నన్ను హస్బెండ్ మెటీరియల్ అన్నది, అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి నేను అమ్మాయిని గేమ్ కోసం వాడుకుంటాను అంటుంది. అది ఎంత పెద్ద మాట, నేను అసలు తీసుకోలేకపోతున్నా అంత పెద్ద మాట. నేను బయటకు వెళ్ళిన తర్వాత కూడా తను నేను క్షమించను అంత పెద్ద మాటకి అని ఇంకా ఫీల్ అవుతాడు అనమాట. మొత్తం ఫేస్ అంతా మాడిపోయింది. నిజమే, మరి అది చాలా తప్పు, అసలు చాలా తప్పు చేసింది. సో గేమ్ కోసం వాడుకున్నాను అనడం చాలా దారుణం కదా. అంటే నిజంగా తెలుసా, హౌస్లో ఫ్రెండ్ అంటే పృథ్వీ అబ్బా నిఖిల్తో వెంటనే అసలు నిఖిల్తో చెప్తాడు, బాధపడుకో, పట్టించుకోకు, ఏదో తన ఒపీనియన్ తను చెప్పింది అని చెప్పేసి నిఖిల్తోనే ఉంటాడు. నిఖిల్ భుజం మీద చేయేస్తాడు, నిఖిల్ దగ్గర కూర్చుని నువ్వు యష్మితో మాట్లాడు. ఇక్కడ తెలుసా, ఇక్కడ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తే యష్మి యా 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 అంటుంది. అంటే తప్పంతా నిఖిల్దే అన్నట్టు మాట్లాడుతుంది మే. అది చాలా తప్పు. ఇక్కడ యష్మి లేదు తనేమి నన్ను వాడుకోలేదు అన్నట్టు చెప్పాలి తిను, ఎందుకంటే తనేమి వాడుకోలేదు అబ్బా తిన్ని. తను ఎక్కడ వాడుకున్నాడు? నువ్వు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసింది నువ్వు, తను ఎలాగో నా వైపు నుంచి ఏమీ లేదన్నప్పుడు నువ్వు దూరంగా ఉండాలి. సరే తను చేసింది కూడా తప్పే, కానీ నువ్వు కూడా తనతో అలాగే బిహేవ్ చేసావు కదా. తర్వాత కూడా హీ అని నవ్వుకుంటూ షర్ట్లు వేసుకుని, గౌతమ్ షర్ట్లు వేసుకుని తను జలస్ ఫీల్ అయ్యేలా చేసి నువ్వు ఎందుకు చేసావు? తను ఆల్రెడీ అలాంటి ఏం పెట్టుకోవద్దన్న తర్వాతే కదా నువ్వు ఇవన్నీ చేసావు. మరి నువ్వు చేసింది వాడుకోవడం కదా, తనే వాడుకున్నాడా? తప్పు కదా. నువ్వు వెంటనే తిరిగేసి లేదు అలాంటిది ఏం కాదు, అంత పెద్ద మాట ఎందుకులే సీత అని ఉంటే బాగుండేది. ఒక్క మాట కనుక యష్మి అంత పెద్ద మాట ఎందుకులే సీత, తనైతే కావాలని చేయలేదు అని కనుక ఒక్క మాట యష్మి నోట్లోంచి ఉండుంటే ఈ వీక్ అసలు ఎలిమినేట్ అయ్యేది కాదు, అన్ని ఓట్లు పడుండేవి. అరే యష్మి నిఖిల్ని కరెక్ట్ టైంలో సపోర్ట్ చేసిందని, అది చాలా అవసరం. ఆ పని చేసి ఉండాలి. లేదులే సీత ఇంతనే హ్యాపీ ఫీల్ అయిపోయింది, నన్ను సీత సపోర్ట్ చేస్తుంది కదా అని యష్మి హ్యాపీ ఫీల్ అయిపోయి ఏడ్ చేస్తుంది, లోపలికి వెళ్ళిపోయి సారీ పాప అని ఏడ్ చేస్తుంది. అంతేగాని నీ వల్ల ఏమవుతుందో అవతల ఆ పిల్లవాడు అనవసరంగా చెడవుతున్నాడు బయట. తినేమంటుందని నేను చెడవుతున్నాను నీ వల్ల అని చెప్పేసి ఎదురు నిఖిల్ అంటుంది. కాదు, బయట నిఖిల్ చెడవుతున్నాడు. నిఖిల్ ఏదో ఈ అమ్మాయిని వాడుకుంటున్నట్టు పోర్ట్రే చేస్తుంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ లేదు సీత తనేమి నాతో అలాగేమి నన్ను వాడుకోలేదు అని ఒక్క మాట అనుంటే ఓ రేంజ్లో ఉండేది. లేదు నన్ను సపోర్ట్ చేస్తున్నారు కదా అని హ్యాపీ ఫీల్ అవుతుంది. నా మనసులో కూడా సేమ్ అదే మాట ఉంది, అదే సీత చెప్పింది అన్నట్టు బిహేవ్ చేస్తుంది ఆ అమ్మాయి. తర్వాత విష్ణుతో మాట్లాడిన మాటలు బట్టి అస్సలు చాలా తప్పు అనిపించింది యష్మి బిహేవియర్. సో ఈ పిల్లోడు పృథ్వీ తనతోనే ఉన్నాడు ఉండి అది చాలా రాంగ్ స్టేట్మెంట్ చేసింది సీత, నేను అస్సలు క్షమించను అని చెప్పేసి అంటాడు. నువ్వు ఈ విషయం యష్మి దగ్గరికి వెళ్ళి యష్మితో క్లారిటీ తీసుకో. బయట ఏ రకంగా పోర్ట్రే అయింది అన్నది పక్కన పెడితే యష్మి నోట్లోంచి ఏం మాట వచ్చిందంటే యష్మి కూడా నువ్వు తన వాడుకుంటున్నావు అని ఫీల్ అవుతుందా, ఆ విషయం నువ్వు యష్మి నోట్లోంచి బయటకు తెప్పించు. ఎందుకు అంటే అది నువ్వు యష్మి నోట్లోంచి తెప్పించకపోతే ఇది చాలా అనవసరమైన నెగిటివ్ అవుతుంది. సో నువ్వు యష్మితో మాట్లాడడం బెటర్. అంటే నేను ఇప్పుడు అసలు మాట్లాడలేను, నేను రేపు మాట్లాడతాను అని అంటాడు అనమాట. ఇంక పడుకుంటాడు పాపం. అలాగే పడుకుంటే తెలుసా నబీలు ప్రేరణ అబ్బా వాళ్ళ గోలలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అది నామినేట్ చేశారు, వీళ్ళు ఇది నామినేట్ చేశారు. నబీల్ ఏమో నా గొప్పలన్నీ చెప్పుకుంటా ఉంటాడు, టాప్ 5లో నన్ను పెట్టారు, నన్ను షేర్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ప్రేరణ మటుకు ప్రేరణ తన గురించి చెప్పుకుంటారు. వీళ్ళిద్దరూ హౌస్లో ప్రతి ఒక్కళ్ళు నిఖిల్ గురించి ఆలోచించారు. అబ్బా పృథ్వీ అయితే చెప్పక్కర్లేదు, ఒక అన్నలా చూసుకుంటున్నాడు, నిఖిల్తోనే ఉన్నాడు పృథ్వీ, అందులో నో డౌట్. ఆ తర్వాత అవినాష్ దగ్గరికి వెళ్ళాడు. అవినాష్ మెగా చీఫ్ కదా, ఆ మెగా చీఫ్గా వెళ్ళినా ఎలా వెళ్ళినా దగ్గరికి అయితే వెళ్ళాడు. నువ్వు ఫుడ్ తిను, నీకు కావాలంటే నేను తెచ్చి పెడతానని. సో ఎప్పుడైతే అవినాష్ వెళ్ళాడో బయట నుంచి గౌతమ్ చూస్తున్నాడు. నా శత్రువు కదా, నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకోవచ్చు, కానీ అలా అనుకోలేదు. వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళి అక్కడే నుంచున్నాడు. తేజ కూడా వెళ్ళాడు, నిఖిల్ దగ్గరే ఉన్నారు కాసేపు. సో మళ్ళీ బయటకు వచ్చారు, వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చారు. ఈవెన్ రోహిణి కూడా నిఖిల్ని పట్టించుకోకరా, ఇది ఇక్కడితో వదిలేయి అని రోహిణి హౌస్లో అందరూ నిఖిల్ని కన్సిడర్ చేశారబ్బా. వీళ్ళిద్దరూ తెలుసా నైట్ వాళ్ళ పడుకునే వరకు నేను ఎపిసోడ్ చూశాను, లైవ్ చూశాను, వెళ్ళలేదు అసలు నిఖిల్ దగ్గరికి. నబీల్ నా ఫ్రెండు, నా దోస్తుగాడు, ఆగాడు ఈగాడు అన్నా. ఆ పిల్లోడు అంత హట్ అయ్యాడు, ఒక క్యారెక్టర్ అసోసినేషన్ జరిగింది ఆ పిల్లోడి మీద. ఆ పిల్లోడు అంత బాధపడుతున్నాడు, నువ్వు వెళ్ళలేవా? వెళ్ళి ఆ పిల్లోని కన్సోల్ చేయాలి కదా.
కనీసం ఒక కామన్ సెన్స్, ప్రేరణ మటుకు ప్రేరణ వెళ్ళాలి కదా. వీళ్ళ గోల్లో వీళ్ళు ఉన్నారు అబ్బాయి, వీళ్ళ బ్యాక్ బిచ్చింగ్లో వీళ్ళు ఉన్నారు పడుకుని, బెడ్రూమ్లోకి వచ్చారు, బ్యాక్ బిచ్చింగ్లు చేసుకున్నారు, ఫుడ్ తిన్నారు, ఇంత వీళ్ళ పని వీళ్ళది. అసలు నిఖిల్ని పట్టించుకోలేదు వీళ్ళిద్దరు, అసలు టూ మచ్. గౌతమ్ తెలుసా ఇక్కడ యష్మిని ఎక్స్పోజ్ చేశాడు. ఏ రంగా ఎక్స్పోజ్ చేశాడు చెప్పనా? ఇవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్, ఇవి వేరే వాళ్ళు, ఇప్పుడు నేను కూడా మాట్లాడలేను, ఎక్కడ మాట్లాడితే ఎవరి విషయంలో తప్పు అయిపోద్దో కూడా తెలియదు. ఈవెన్ నేను కూడా నీ విషయంలో ఇలా ఎలాంటి తప్పు అవ్వకూడదనే నీతో ఓపెన్గా నాకు నీ మీద ఏ ఫీలింగ్ ఉందో అది చెప్పేశాను. ఆ రోజు ఎప్పుడైతే ప్రేరణ నీకు క్రష్ ఉందా అని అడిగింది కాబట్టి ఎక్కడ బయటకి ఏ నెగిటివ్గా పోర్ట్రే అయిపోద్దా అని నీ విషయంలో అలాంటి చెడు జరగకూడదని నేను వెంటనే వచ్చి ఇది నా ఫీలింగ్ అని చెప్పేశాను. అప్పుడు కూడా నువ్వు నాకు సరిగ్గా సమాధానం చెప్పకుండా అక్కడ కట్ ఆఫ్ చేయకుండా ఓకే అని వెళ్ళిపోయావు. అంటే నిఖిల్ విషయంలో కూడా నువ్వు ఇలా చేసావు కదా అన్నట్టు ఎక్స్పోజ్ చేస్తున్నాడు అనమాట యష్మిని. నువ్వు ఆ రోజు కూడా నాకు క్లియర్గా చెప్పలేదు, ఇప్పుడు ఈవెన్ నిఖిల్ విషయంలో కూడా క్లియర్గా కట్ ఆఫ్ చేసుకుని ఉండుంటే బాగుండేది కదా, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా, అనవసరంగా పెద్ద ఇష్యూ అయిపోయింది అన్నట్టు గౌతమ్ నిఖిల్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. అది నువ్వు నా విషయంలో కూడా అలాగే ఓకే అనుకుంటూ వెళ్ళిపోయావు కానీ సరైన సమాధానం ఇవ్వలేదు. సో ఇప్పుడు నిఖిల్ విషయంలో చూడు అనవసరంగా పెంట అయ్యింది ఇది అన్నట్టు గౌతమ్ మాట్లాడతాడు అనమాట సపోర్ట్ చేస్తూ. ఇలా ప్రతి ఒక్కళ్ళు నిఖిల్ కోసం బాధపడుతూ మాట్లాడుతుంటే నబీలు, ప్రేరణ సెల్ఫిష్, మామూలు సెల్ఫిష్ కాదు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి వీళ్ళు ఆ పిల్లని పలకరించలేదు పాపం, అలాగ బాధపడుతూ చివరికి ఫుడ్ కూడా తినలేదు, అలాగే పడుకున్నాడు నిఖిల్. సో అది వరుసగా మాట్లాడుకుందాం లైవ్లో ఏం జరిగింది అన్నది. ఇప్పుడు ఆల్రెడీ నేను మాట్లాడిన పాయింట్స్ కాకుండా ఇంకేమన్నా వస్తాయి. నెక్స్ట్ ప్రేరణ నామినేషన్స్లోకి మీరు నబీల్ని నామినేషన్స్లోకి రాలేదు నువ్వు అని అంటున్నారు కదా, అదేంట్రా నామినేషన్స్లోకి రాకపోతే బ్యాడ్ అవడం ఏంట్రా, నేను నామినేషన్లోకి రాకపోతే హ్యాపీ ఫీల్ అవుతాను రా, ఇది వీళ్ళు నామినేషన్లోకి రావాలని అడ్వైజ్ ఇస్తున్నారేంట్రా అని చెప్పేసి నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉందిరా అని చెప్పేసి అంటదనమాట. సో ఇది ఒకటి జరుగుతుంది. 1 minute. నెక్స్ట్ వచ్చేసి నబీలు గౌతమ్ గురించి చెప్తాడనమాట. ఇలాగా నైనిక నేను తను ఎలిమినేట్ అయిపోవడానికి రీజన్ నేనే, ఎందుకంటే నామినేషన్స్లో తను ఎలిమినేట్ అయిపోయిన వీక్ నేను వేసాను నైనిక నామినేషన్. సో ఆ కోపంలో అనుకుంటా ఇక్కడ ఇలా నేను బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాను అని చెప్పింది. అందులో బ్యాక్ పిచ్చింగ్ ఏముంది, అవి జస్ట్ మనం మాట్లాడుకుంటున్నాం, అది బ్యాక్ పిచ్చింగ్ కాదంట. మాట్లాడుకోవడం వేరు, బ్యాక్ పిచ్చింగ్ వేరు. ఇప్పుడు విష్ణు దగ్గరికి వెళ్ళి విష్ణు అంటది తనకు అసలు గౌతమ్ అంటే నచ్చడు విష్ణుకి. అక్కడ అందరూ కూర్చొని ఉంటారు, ఎవరు అవినాష్ రోహిణి వీళ్ళందరూ కూర్చుని ఉంటారు. గౌతమ్ అక్కడ నడుస్తూ ఉంటాడు. గౌతమ్ ఇలా రాని ఎవరో పిలుస్తుంటే తను రాడు, ఆయన రాడు, మనలో కలవడు అని చెప్పేసి విష్ణు అంటది అనమాట. కానీ అలాంటివి ఏం పట్టించుకోడు గౌతమ్. విష్ణు దగ్గరికి వెళ్ళి విష్ణు గ్రూప్ గేమ్ అంటే ఇది అంటే అప్పుడు విష్ణు అంటది గ్రూప్ గేమ్ అంటే ఇలా కలిసి ఇలా మనం నామినేట్ చేద్దాము, ఇలా మాట్లాడుకోవడం, మనమే సపోర్ట్ చేసుకుంటాం అని అనుకుంటారు చూడు, దాన్ని గ్రూప్ గేమ్ అంటారు. కానీ ఒక చోట కూర్చుని మాట్లాడుకున్నంత మాత్రం గ్రూప్ గేమ్ అవ్వదు అని చెప్పేసి గౌతమ్ చెప్తాడు అనమాట. అంటే ఇక్కడ తన పాయింట్ పెడుతుంది, నేను నా ఫ్రెండ్ అనుకున్న వాళ్ళని నేను ఎందుకు నామినేట్ చేయాలి, అలా నామినేట్ చేస్తే ఇంక ఫ్రెండ్షిప్కి వాల్యూ ఏముంది అని చెప్పేసి తన పాయింట్ ఆఫ్ వ్యూ తను పెట్టుకుంటుంది అనమాట. సో ఇది జరుగుతుంది. సో గౌతమ్ ఏమంటాడంటే ఫ్రెండ్ విషయం కోసం నేను మాట్లాడట్లేదు, ఇలాగ నామినేషన్స్ గురించి మనం వీళ్ళని చేద్దాము, వీళ్ళని నామినేట్ చేయొద్దు, వీళ్ళని బయటికి తోసేద్దాము, లేదా ఇలాగ మనం గేమ్స్లో ఇలా సపోర్ట్ చేసుకుందాం అని అనుకుంటారు చూడు, అది దాని గురించి నేను మాట్లాడుతున్నాను, దాని గ్రూప్ గేమ్ అంటారు అని చెప్పేసి చెప్తాడు. సో ఇది జరుగుతుంది. ఇక్కడ లోపలేమో నబీల్ డిస్కషన్, చెప్పులు అంట పట్టుకొచ్చి ఇచ్చేసాడంట. గౌతమ్ తన చెప్పులు తీసుకున్నట్టున్నాడు, నబీల్ చెప్పులు. ఎప్పుడైతే నబీల్ గౌతమ్ కోసం బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడని తెలిసిందో గౌతమ్ అంట ఆ చెప్పులు పట్టుకొచ్చి ఇచ్చేసాడంట. సో చెప్తాడు ప్రేరణకి, ఇలాగా నైనిక బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నానని చెప్పింది కదా, అందుకు హట్ అయినట్టున్నాడు, పట్టుకొచ్చి ఇచ్చేసాడు అని చెప్పేసి పట్టుకొచ్చి ఇచ్చేసాడని చెప్తుంది. సో ఇదొకటి అవుతుంది. ఇక్కడ ఓ రేంజ్లో ఎక్స్పోజ్ చేస్తాడు ఎవరు, గౌతమ్ నబీల్ని. ఏమంటాడంటే నబీల్ వచ్చేసి గౌతమ్ దగ్గరకు వచ్చేసి అంటాడు, లేదు నేనేమి నేను బ్యాక్ పిచ్చింగ్ చేయలేదు, జస్ట్ నేను ఇలా నార్మల్గా గౌతమ్కి ఈ బోట్స్ అలా వస్తున్నాయేమో ఇలా వస్తున్నాయేమో, గేమ్ బాగుందేమో ఇలా మాట్లాడుకున్నాను, అండ్ నీ పనిష్మెంట్ సీతాఫల్ తినడం అది రాంగ్, దీని గురించి మాట్లాడుకున్నాను, నువ్వు మెగా చీఫ్ని రెస్పెక్ట్ చేయలేదు కదా, రెస్పెక్ట్ చేయకుండా సీతాఫల్ తిన్నావు కదా, అందుకు నీకు పనిష్మెంట్ వచ్చింది కదా. సో ఇలా అంటుంటే అందుకు నువ్వు మెగా చీఫ్ని రెస్పెక్ట్ చేయకపోవడం తప్పు కదా అంటాడు.
వెంటనే గౌతమ్ ఊరుకోడు అనమాట. వెంటనే గౌతమ్ రివర్స్ గా, ఇప్పుడు నువ్వు స్వీట్స్ త్యాగం చేసావు, అప్పుడు ఆడియన్స్ ఏమనుకుంటారంటే వావ్ నబీల్ సూపర్, హౌస్ మేట్స్ అందరి కోసం స్వీట్స్ త్యాగం చేశాడు అని అనుకుంటారు. కానీ నువ్వు ఇక్కడ ఏం చేసావంటే సున్నుండలో అవన్నీ దాచుకుని తిన్నావు. అది కదా పెద్ద మిస్టేక్. నేను తిన్న సీతాఫలం మిస్టేక్ కంటే నువ్వు తిన్న సున్నుండలు దాచుకుని తినడము, అలాగే క్యారెట్ హల్వా తినడం, అది కదా పెద్ద బిగ్ మిస్టేక్ అని చెప్పేసి అంటాడు అనమాట. సో నబీల్కి సౌండ్ ఉండదు, జిప్పు. సో ఆ రేంజ్ లో గౌతమ్ ఎక్స్పోజ్ చేస్తాడు. ఆ వీడియో కూడా ఉంది, నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను. సో ఇక్కడ మళ్ళీ నబీల్ వచ్చేసి ప్రేరణతో అంటాడు, ఏం పెద్ద పట్టించుకోకు, నీ ఆట నువ్వు వాడుకో, కాకపోతే మాట్లాడేటప్పుడు వర్డ్స్ జారకో, అదే కదా అందరూ చెప్తున్నారు అని చెప్పేసి అంటాడు అనమాట. సో ఇది అవుతుంది. నెక్స్ట్ అవినాష్ ఫుడ్ తినమని అడుగుతాడు కదా నిఖిల్ ఇప్పుడు వద్దురా నాకేం తినాలని లేదు, నేను అందాక తిన్నాను అని చెప్పేసి అలా చెప్తుంటే అప్పుడు అవినాష్ అంటాడు, నీ మిస్టేక్ లేనప్పుడు నువ్వు అక్కడే కొంచెం గట్టిగా మాట్లాడాల్సిందిరా అని. అదే నిఖిల్ గట్టిగా మాట్లాడుంటే బాగుండేదని అనిపించింది, సైలెంట్ అయిపోయాడు, ఏమనలేదు. సైలెంట్ గా ఒకసారి చేయెత్తి అడిగాడు, అప్పుడు కూడా సీత రివర్స్ లో కొంచెం గట్టిగానే నిజమే కదా, నువ్వు వాడుకుంటావు కదా అమ్మాయిల్ని, నీకేం నష్టం కాదు, నీకేం బాగానే ఉంటుంది, నీకేం నెగిటివ్ అవ్వట్లేదు, తనకి నష్టం జరుగుతుంది అని చెప్పేసి అంటది అనమాట. సైలెంట్ అయిపోతాడు నిఖిల్. ఇక్కడ అవినాష్ అంటాడు, నీ మిస్టేక్ లేనప్పుడు నువ్వు గట్టిగా అడగాలి కదరా, అక్కడ కొంచెం గట్టిగా మాట్లాడుంటే బాగుండేది అని చెప్పేసి అంటాడు. ఇంకా అదే టైంలో గౌతము, అవినాష్, తేజ వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటారనమాట. సో ఇది ఇంకా కాసేపు తర్వాత తను పడుకుంటాడు. నెక్స్ట్ బయట రోహిణి చెప్తుంది ఎవరితో, యష్మితో, రేపటి నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేయండి, ఇలాంటివి ఏమైనా ఉంటే బయట చూసుకోండి, ఇంకొక నెల ఉంది, ఆ నెల కూడా హౌస్లో ఉండండి అంటే గౌతమ్ అంటాడు, ఇది చాలా సెన్సిటివ్ టాపిక్స్, ఇలాంటి వాటిని క్లియర్ కట్గా చేసుకోవాలి, అలా లేకపోతేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అనవసరంగా ఎంత ప్రాబ్లం వచ్చింది, నేను కూడా ఇలాంటి ప్రాబ్లం రాకూడదని ఆ రోజు చెప్పాను, నువ్వు చెప్తే ఓకే అని వెళ్ళిపోయావు, ఆ రోజు కూడా నా విషయంలో క్లియర్ కట్గా సమాధానం చెప్పకుండా అని చెప్పేసి అంటాడు అనమాట. బౌండరీస్ ఉండాలి ఇలాంటి విషయాల్లో అని చెప్పేసి. అంటే ఇంకో మాట అంటాడు, ఆ రోజు నేను నిఖిల్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను, ఏ వచ్చి బి పై వాలి, బి వచ్చి సి పై వాలి అని చెప్పేసి నామినేషన్స్ లో డిస్కషన్ జరుగుతుంది, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను, చేసి ఉండుంటే క్లారిటీ వచ్చి ఉండేది, ఈ రోజు అంత పెద్ద పెంట అయి ఉండేది కాదు అని గౌతమ్ అంటాడు. నిజమే, కానీ అప్పుడు నిఖిల్ చేయడానికి ట్రై చేస్తాడు పాపం. సి అంటే లేదు నా నుంచి ఏం లేదు అని చెప్పడానికి ట్రై చేస్తే యష్మి కట్ చేసేస్తాడు, నువ్వు మాట్లాడుకో అని. ఇది కదా యష్మి వైపు నుంచి కూడా తప్పులు ఉన్నాయి కదా, మరి అక్కడ తను మాట్లాడుతున్నాడు, అబ్బా నిఖిల్ తన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టనివ్వచ్చు కదా, ఆపేసావు, నువ్వు కట్ చేసేసావు, మాట్లాడినవ్వలేదు. ఈ రోజు ఎవరు బ్యాడ్ అయ్యారు, ఆ పిల్లోడు బ్యాడ్ అవుతున్నాడు, ఏదో అమ్మాయిలను వాడుకునేవాళ్ళగా, తప్పు కదా ఇన్ని. సో ఇది ఇక్కడ గౌతమ్ ఇదే అంటాడనమాట, ఆ రోజు నేను నిఖిల్ని ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయినా, ఆ రోజు నీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పాను, కానీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చేసి ఉంటుంటే ఈ రోజు ఇంత పెంట అయి ఉండేది కాదు అని చెప్పేసి గౌతమ్ అంటాడనమాట. సో ఆ తర్వాత రోహిణి ప్రేరణ దగ్గర పడుకున్నప్పుడు ఎదురది బెడ్ మేట్స్ కదా, నువ్వు నాకు ఆ ఒక్క ఓటు వెయ్యకపోతే నువ్వు ఇంకా నెగిటివ్ అయ్యేదానివి, అంటే నేను నామినేషన్స్లోకి రాకపోవడం నా తప్పు లేదు కదా, ఈ ఒక్క మాట, నాకు ఆ ఒక్క ఓటు వేయకపోతే నువ్వు ఇంకా నెగిటివ్ అయ్యేది ప్రేరణ, మంచి పని చేసావు, ఒక్క ఓటు వేసి అని చెప్పేసి తన విషయంలో ప్రేరణ కోసం ఆలోచిస్తుంది చూడండి రోహిణి. అలా ఎవరు ఆలోచిస్తారబ్బా, నీకు నష్టం చేసిన అమ్మాయి కోసం, నీ కోసం ఆలోచించలేని అమ్మాయి కోసం నువ్వు ఆలోచిస్తున్నావు చూడు, అరే ఈ అమ్మాయి ఇంకా అమ్మాయి మంచి కోసం ఆలోచిస్తుందా అని అనిపించింది. సో అదైంది. ఆ తర్వాత అంటది, నేను నామినేషన్స్లోకి రాకపోవడం నా తప్ప, నన్ను ఎవరు నామినేట్ చేయకపోతే నేనేం చేస్తాను, నన్ను నామినేట్ చేయండి అని చేయించుకుంటాను, నా తప్పు కాదు కదా ఇది. సో నేను ఇలా ఇన్ని రోజులు నామినేషన్లోకి రాలేదు కాబట్టి ఒకవేళ ఎవిక్షన్ షీల్డ్ ఉంటే నాకు యూజ్ అయ్యేదేమో అని, అంతకు మించి ఏం కాదు అని చెప్పేసి అంటదనమాట. సో ఈలోపు తేజాను అవినాష్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అదేరా నోరు జారేస్తుంది మాటలు, నన్ను కూడా అలాగా వర్స్ట్ ఫెలో అనేసి మళ్ళీ వెంటనే వచ్చేసి సారీ చెప్పేసింది అంటే గౌతమ్ అంటాడు, యాక్చువల్గా ఆ రోజు లాస్ట్ వీక్ నేనేదో తన మంచి కోసం నువ్వు ఇలా మాట్లాడుకు, ఇలా బిహేవ్ చేయకు, ఇలా రూడ్గా ఉంటే బయట జనాలకు నచ్చదు అని చెప్తే తనకి నన్ను నామినేట్ చేసింది. ఇప్పుడు వాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి కూడా 2-3 నామినేట్ చేస్తే సేమ్ పాయింట్స్ కోసం డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది. ఫైనల్గా ఇంక వరుసగా సేమ్ పడితే అప్పుడు కానీ వాళ్ళకి అర్థం అవ్వలేదు, ఇదే పాయింట్ నేను చెప్పాను నువ్వు ఇలా రూడ్గా ఉండుకో అని. అలా చెప్తేనేమో తను తిరిగి నన్ను నామినేట్ చేసింది అని చెప్పేసి గౌతమ్ మాట్లాడతాడు. సో ఇంకా లైవ్లో ఏం జరుగుతుందంటే గౌతమ్ గురించి ప్రేరణ మాట్లాడుతుంది అనమాట. గౌతమ్ ఏమి జెన్యున్ కాదు, ముందు సీజన్స్ చూసొచ్చి చాలా స్ట్రాటజిక్ గా ఆడుతున్నాడంట. మరి ఈ అమ్మాయి కూడా కన్నడ సీజన్కి వెళ్ళి వచ్చింది కదా, ఈమె స్ట్రాటజిక్ గా ఆడలేదా, జస్ట్ ఏదో అలా ఆడుకుంటూ వెళ్ళిపోతుందా?
సో గౌతమ్ ఏమి జెన్యున్ కాదని చెప్తుంది. ఏంటో వీళ్ళు ఏమి స్ట్రాటజీస్ ప్లాన్ చేయకుండా, ఈమె ఏ స్ట్రాటజీ ప్లాన్ చేయలేనప్పుడు ఈ రోజు ఎందుకు సీత ముందు అంత ఓపెన్ గా ఎక్స్పోజ్ అయ్యింది? నువ్వు నిజంగా రోహిణికి ఇవ్వకూడదు అనుకుంటున్నావు, జస్ట్ అడిగినందుకే ఒక పాయింట్ వేసాను. ఆ రోజు నాగార్జున గారు అడిగినప్పుడే చెప్పొచ్చు కదా, రోహిణి చాలా సెల్ఫ్లెస్ సార్, తనకిస్తే ఎవిక్షన్స్ బాగా యూజ్ చేస్తారు సార్, ఇవన్నీ ఎందుకు చెప్పావు? మరి అది స్ట్రాటజీ కదా, నువ్వెందుకు ఆ స్ట్రాటజీస్ యూజ్ చేసి చెప్పావు? సార్ రోహిణి అడిగింది సార్, రోహిణి అడిగింది, ఇవ్వకపోతే బాగోదని వేసాను సార్ అని చెప్పకపోయావు ఆ రోజు నాగార్జున గారితో. నీ దగ్గర ఎలాంటి స్ట్రాటజీస్ లేనప్పుడు వేరే వాళ్ళకి కొంచెం బాగుంటుంటే నీ గేమ్ మీద ఫోకస్ చేయడం మానేసి అసలు ఎలా ఓట్లు పడుతున్నాయో, జనాలు ఎలా సపోర్ట్ చేస్తున్నారో, గౌతమ్ జెన్యున్ కాదని చెప్పేసి మాట్లాడుతుంది. మరి ఈమె జెన్యున్ అయినప్పుడు ఆ రోజు నాగార్జున గారు నువ్వు సెకండ్ ఓట్ అక్కడే వేయకుండా ఇక్కడ ఎందుకు వేస్తున్నావు అంటే, సార్ ఆ ఓటైనా నేను తను అడిగింది కాబట్టి వేసాను సార్, లేకపోతే ఆ ఓటు తనకు వేయను సార్, అది కూడా నబీల్కి వేద్దును అని చెప్పుకుంటే అయిపోయేది కదా, నువ్వు జెన్యున్ అని తెలిసేది. మరి ఎందుకు చెప్పలేదు ఆ రోజు? ఈ రోజు సీత దగ్గర అనుకోకుండా ఎక్స్పోజ్ అయిపోయావు నువ్వు. సో నువ్వు స్ట్రాటజీతో ఆడలేదు అంటావు మళ్ళీ. సో ఇది ఆ తర్వాత అవినాష్ వర్సెస్ యష్మి అయింది, మనకు ఆల్రెడీ ఎపిసోడ్లో కూడా కొంచెం చూపించాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే అవినాష్ తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాడు. నువ్వు ఏంటి మీ ఫిజికల్ అవ్వలేదా, మరి ఆ రోజు ఎందుకు అరిచారు? మీరు అక్కడ అరుస్తుంటే మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాం కదా, ఒరే నిఖిల్ అలా చేయకు అమ్మాయిల విషయంలో అని చెప్పేసి. మీరు అమ్మాయిలుగా మీరు హట్ అవ్వలేనప్పుడు అక్కడే ఎందుకు మీరు అనలేదా? మేమేం హట్ అవ్వట్లేదు, మీరు మాట్లాడకుండా అని ఎందుకు అనలేదు? ఈవెన్ నాగార్జున గారు నిఖిల్ని తిడుతున్నప్పుడు కూడా లేదు సార్ మేమేమీ హట్ అవ్వలేదు అని ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంటే, ఎప్పుడైతే కరెక్ట్ పాయింట్ మీద క్వశ్చన్ చేస్తుందో రివర్స్ లో అరుస్తుంది యష్మి, తన వైపు తప్పు పెట్టుకుని అనవసరంగా అవినాష్ మీద అరుస్తుంది. ఇది మనకి ఎపిసోడ్ లో కూడా వచ్చింది. సో ఇక్కడ మాత్రం అవినాష్ ప్రాపర్ గా పాయింట్ పెట్టండు, నాగార్జున గారి దగ్గర చెప్పలేదు, ఈవెన్ నేను నిఖిల్ దగ్గర కూడా ఇదే అంటాడు, మరి తన అంత అయినప్పుడు నేను నామినేట్ చేస్తున్నాను రా నిన్ను, ఆ పాయింట్ తప్పు అన్నప్పుడు అక్కడే చెప్పుడు, మేమేమి హట్ అవ్వలేదు, నువ్వు ఆ పాయింట్ పట్టుకుని నిఖిల్ నామినేట్ చేయగలంటే నేను నామినేషన్ మార్చుకునేవాడినేమో, అక్కడెందుకు చెప్పలేదు అని చెప్పేసి అంటే యష్మి అంటది లేదు నేను జస్ట్ మామూలుగా నార్మల్ గా వచ్చి అడిగాను, నిఖిల్ కోసం కాదు, నిఖిల్ ప్లేస్ లో వేరే వాళ్ళని నామినేట్ చేసిన అంట అవినాష్ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళని ఎందుకు నామినేట్ చేసావని అడిగేదంట. అడుగుతుందా? మనం నమ్మాలి. సో ఇది జరిగింది. అసలు ఫిజికలే అవ్వలేదంట నిఖిల్, అసలు ఫిజికల్ అవ్వలేదు, జస్ట్ నార్మల్గా ఇలా తీసుకెళ్ళాడు అన్నట్టు చెప్తుంది. ఇప్పుడు మాకు అది గుర్తు తెచ్చుకుంటే మాకు కూడా సిల్లీ అనిపిస్తుంది అని చెప్పేసి అంటది. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి తేజ అంటాడనమాట, ఇప్పుడు వీళ్ళు గ్రూప్ గేమ్ అంటున్నారు కాబట్టి వీళ్ళు విడిపోయి ఆడారనుకో అది కూడా తప్పు అవుతుంది, అంటే మనం గ్రూప్ గేమ్ ఆడొద్దని చెప్పామని వీళ్ళు ఫేక్ గా ఆడుతున్నట్టు బయట ఉంటది అని చెప్పేసి నబీల్ అంటాడనమాట. నబీల్ అని తేజ. సో నెక్స్ట్ తేజ అంటాడు, భాషా గారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అనుకుంటున్నారు బయట, సో అని చెప్పేసి చెప్పారు, సోనియా కూడా అంతే అంటే లేదు. ప్రేరణ అంటది, నోరా ప్రేరణ ఈమె ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదురా, తన పర్సనల్ పాయింట్స్ అన్ని చెప్పింది, పర్సనల్ పాయింట్ ఒక గ్రడ్జ్తో చెప్పింది నా మీద అన్నట్టు ప్రేరణ చెప్పుకుంటుంది అనమాట. సో ఆ తర్వాత గౌతమ్ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. మళ్ళీ గౌతమ్ సేమ్ ఇదే మాట్లాడతాడు, కలిపి కూర్చొని మాట్లాడుకున్నంత మాత్రం అది గ్రూప్ గేమ్ అవ్వదు, ఎవరు నామినేట్ చేయాలి లేదా గేమ్లో మనం వీళ్ళని సపోర్ట్ చేద్దాం అని ఏదైతే అనుకుంటారో దాన్ని గ్రూప్ గేమ్ అంటారు. కానీ ఒక చోట కూర్చొని అందరూ అంటే యష్మి అంటది అవినాష్ని, నేను అవినాష్తోనే ఎక్కువసేపు మాట్లాడతాను కదా, సో అంటే నేను గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు కదా అంటే ఇలా అలా అందరూ ఎవరు మటుకు వాళ్ళు అంటుంటే అప్పుడు దానికి గౌతమ్ అంటాడు అనమాట, అలాంటి వాటిని గ్రూప్ గేమ్ అనరు, ఇలాగా కలిసి కూర్చుని డిసిషన్స్ తీసుకుని మనలో మనం చేసుకుందాం అని ఏదైతే అనుకుంటారో దాన్ని గ్రూప్ గేమ్ అంటారు అని చెప్పేసి ఇక్కడ అంటాడనమాట. సో ఇది ఇక్కడ వరకు లైవ్లో అయ్యింది. సో ఆల్మోస్ట్ లైవ్ పాయింట్స్ అన్నీ కవర్ చేస్తాను. ఇంకా ఉన్నది, ఒక నిమిషం చెప్తా, ఇంకొన్ని ఉన్నాయి. ఏమవుతుందంటే ఇదే 9కా నామినేట్ చేసి వెళ్తుంది కదా. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు ప్రతి ఫైర్ చూపించలేదు అని చెప్పేసి నువ్వు ఏదో ప్రతిదానికి ఫైర్ చూపిస్తే మన ఫైర్లో మనమే కాలిపోతాము అని, అనవసరంగా ఫైర్ అయితే యూజ్ లేకుండా అని చెప్పేసి అంటాడు అనమాట గౌతమ్ నబీలు అండబీళ్ళ మధ్య. సో ఇది ఒక డిస్కషన్ జరుగుతుంది. ఒక నిమిషం. ఆ తర్వాత అసలు ఈ యష్మి చాలాసేపు అలాగా సైలెంట్గా కూర్చొని ఉంటుంది అనమాట. సైలెంట్గా కూర్చొని ఏది ప్రేరణని క్రింజ్ వర్డ్ యూజ్ చేస్తుంది కదా, ఆ క్రింజ్ వర్డ్ గురించి ప్రేరణ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి, నేను కావాలని అయితే నిన్ను అనలేదు, అసలు నిన్నే అనలేదు, నేను బయట వాళ్ళు ఏదో స్కిట్ చేసుకుంటున్నారు, ఆ స్కిట్ని క్రింజ్ అన్నాను అని చెప్పేసి అంటది అనమాట. కానీ స్కిట్ అని కాదు, ప్రేరణను కూడా అన్నది. నేను ఆ క్లిప్ చూసాను, తన ప్రేరణను కూడా అన్నది. నేను అది ఎపిసోడ్ టైంలో నేను చూడలేదు, అది ఎత్తేసాను.
ఫార్వర్డ్ చేశాను. బట్ ఇది ఎంతవరకు నిజము, యష్మి ఇక్కడ ఏమన్నది అన్నది ఎంతవరకు నిజమని నేను ఆ క్లిప్ చూశాను. ఆ క్లిప్లో యష్మి అన్నది ప్రేరణనే, సో వాళ్ళని ఏమనలేదు, స్కిట్ కోసం ఏమనలేదు. సో ఇది ఒకటి జరిగింది. నెక్స్ట్ గౌతమ్, తేజ పక్కన నిఖిల్ కూడా ఉంటాడు, నిఖిల్ కాదు అవినాష్ ఉంటాడు. సో వీళ్ళు మాట్లాడుకుంటారు. వీళ్ళు ఎక్కడ మెయిన్ మిస్టేక్ చేశారంటేరా, మనం వైల్డ్ కార్డ్ వచ్చినప్పటి నుంచి వైల్డ్ కార్డ్స్ని పంపేద్దాము అని చెప్పేసి వీళ్ళు పని కట్టుకుని మనల్ని నామినేషన్స్లో వేద్దాము అని అనుకున్నారు కదా. ఇదే ఈవెన్ అప్పుడు కీ పట్టుకున్నప్పుడు అదే జైలు నామినేషన్లో లాస్ట్లో తేజ నన్ను ఎందుకు నామినేట్ చేస్తావు, చెయ్యిగా నేను బతిమలాడినా కూడా ప్రేరణ పట్టుకెళ్ళి కావాలని వాళ్ళ గ్రూప్ని కాపాడుకోవడానికి నన్ను పట్టుకెళ్ళి వేసింది కదా. ఇలాంటివి ఆడియన్స్కి నచ్చుండవు. వాళ్ళు క్లియర్గా గ్రూప్ గేమ్ ఆడారు, మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడట్లేదు అంటే ఎలా కుదురుతుంది, వాళ్ళు క్లియర్గా గ్రూప్ గేమ్ ఆడారు కదా అని చెప్పేసి తేజ వీళ్ళందరూ మాట్లాడుకుంటారనమాట. సో ఇది లైవ్లో ఎక్కడి వరకు జరిగింది. ఆ తర్వాత మణికంఠ వచ్చాడు. మణికంఠ నేను ఆల్రెడీ చెప్పుకున్నాను, ఇంకా చాలా ఆల్మోస్ట్ 3 వీడియోలు చేశాను. నైట్ లైవ్ నుంచి ఇప్పుడు వరకు జరిగింది ఏకంగా 3 వీడియోలు అయ్యాయన్నమాట. సో మన ఛానల్లోకి వెళ్ళండి, ఎవరెవరు ఏ పాయింట్లతో నామినేషన్లో వేశారో అవన్నీ పెట్టాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అటు